ఆగస్టు 15 సందర్భంగా జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి తెలుసుకుందాం. ఈ ఘటన మన స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన సంఘటన. ఇది తెల్లవాడి జాత్యహంకారానికి, సామ్రాజ్యవాద వలసవాద పోకడలకు ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు. ఇక చారిత్రక ఘటనలోకి వెళ్దాం. ఏప్రిల్ 13, 1919న పంజాబ్లోని అమృత్సర్ నగరంలో 10,000 మంది, అందులో ఆడవాళ్ళు, పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా జలియన్ వాలాబాగ్ అనే చోట చేరారు. దీనికి కారణం ఆ రోజు పంజాబీలు ఉత్సాహంగా జరుపుకునే బైశాఖి పండుగ కావడం. ఆ రోజు ఆదివారం కూడా. అక్కడ సమావేశమైన వారిలో స్వతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు. జలియన్ వాలాబాగ్ అనేది 3 వైపులా మూయబడి, ఒకవైపు ఇరుకు ప్రవేశం గల చిన్న మైదానం. ఇక్కడ ఎక్కువ మంది గుమిగూడి ఉన్న సమయంలో ఎలాంటి హెచ్చరిక లేకుండా జనరల్ డయ్యర్ నాయకత్వంలో 50 మంది సాయుధులైన బ్రిటిష్ సైనికులు అక్కడకు వచ్చి గుమిగూడి ఉన్న వారిపై గురిపెట్టారు. దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. 1650 రౌండ్స్. వారి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రి అయిపోయే వరకు కాల్పులు కొనసాగాయి. 400 మంది అక్కడికక్కడే మరణించగా 1,200 మందికి పైగా తీవ్రమైన గాయాల పాలైనారు. ఇది అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. ఈ సంఘటన జరిగిన సమయంలో ఒక చిన్న పిల్లవాడు ఇది చూసి చలించిపోయాడు. పెరిగి పెద్దవాడై దీనికి కారణమైన జనరల్ డయ్యర్పై పగ పెంచుకొని ప్రతీకారం కోసం లండన్ వెళ్ళి డయ్యర్ను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ ధైర్యవంతుడు ఎవరో కాదు, సర్దార్ ఉధమ్ సింగ్. ఈ సంఘటన సినిమాగా తీశారు. OTTలో ఉంది, వీలుంటే చూడండి. ఈ సంఘటనతో దేశం అట్టుడికింది. స్వతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. దీని తర్వాత 1920లో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెట్టారు. అతివాద మితవాద ఉద్యమాలు ఊపందుకున్నాయి. అందుకే జలియన్ వాలాబాగ్ ఘటన భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం అని చెప్పవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.